రేపు మంగళవారం రోజు రహస్యంగా చిటికెడు కుంకుమతో ఇలా చేయండి. ఇలా చేయటం వల్ల మీ యొక్క సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అంతేకాదు మీ సౌభాగ్యం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు. మంగళవారం రోజు చేసే ప్రతి పరిహారానికి ఎంతో మంచి ఫలితం వస్తుంది. అదేవిధంగా మంగళవారంలోనూ అందులోనూ రేపు వచ్చే మంగళవారం చాలా విశేషమైనటువంటిది, విశిష్టమైనటువంటిది. ఎందుకు అంటారా? మాఘమాసంలోని మొదటి మంగళవారం కాబట్టి. మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. మంగళవారం రోజు మనం లక్ష్మీదేవిని ఎర్రని పుష్పాలతో పూజిస్తే గనక సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మంగళవారం రోజు మనం లక్ష్మీదేవిని ఎర్రని పుష్పాలతో పూజించాక ఆ లక్ష్మీదేవితో పాటు గణపతిని కూడా గరిక ఎర్రని గన్నేరు పూలతో పూజించాలి. ఇలా చేస్తే మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు రేపు మంగళవారం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన పరమాన్నాన్ని, పాయసాన్ని వండి సమర్పించాలి. ఎర్రని చిట్టి గాజులను తెచ్చి లక్ష్మీదేవికి సమర్పిస్తే ఎంతగానో మురిసిపోతుంది లక్ష్మీదేవి. అంతేకాదు ఆడవారు కూడా ఎప్పుడు అంటే మనం గాజులను వేసుకుంటూ ఉంటాం కదా, ఆ గాజులను మంగళవారం రోజు తెచ్చుకోవాలి. ముఖ్యంగా పెళ్ళైన ముత్తైదవ స్త్రీలు చేతులకి గాజులను వేసుకుంటూ ఉంటారు. అలా చేతిలోకి గాజులను వేసుకోవటం వల్ల మన యొక్క ఐశ్వర్యం, ఆరోగ్యం, అలానే మన యొక్క సౌభాగ్యం పెరుగుతుంది అని మన నమ్మకం. శాస్త్రాలు, పురాణాలు కూడా అవి వివరిస్తున్నాయి. అంతేకాదు రేపు మంగళవారం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులను చేయటం వల్ల అప్పుల సమస్య అనేది ఉండదు. ముఖ్యంగా చెప్పాలి అంటే మంగళవారం రోజు అప్పు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చేయకూడదు. మంగళవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టం. మంగళవారం రోజు అప్పు తీసుకుంటే అప్పు ఇక అంతకంత పెరిగిపోతుందే తప్ప తగ్గదు, వడ్డీలకే సరిపోము. అలానే అప్పు ఇచ్చేవాళ్ళు కూడా మంగళవారం ఇవ్వకూడదు. ఎందుకంటే అప్పు ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉంటారు, కానీ మంగళవారం అప్పు ఇవ్వటం అంత శుభకరం కాదు అని పండితులు వివరిస్తున్నారు. ఇచ్చిన అప్పు మళ్ళీ తిరిగి రావటం చాలా కష్టం. కాబట్టి అప్పు ఇవ్వకూడదు, మంగళవారం అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. అలానే అధికంగా అప్పుల సమస్యతో బాధపడేవారు మంగళవారం రోజు ఎర్రని వస్తువులు కానీ, వస్త్రాలు కానీ మీ చేతి నుండి ఇంకొకరి చేతికి అస్సలు ఇవ్వకూడదు. మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎర్రని వస్తువులు అంటే టమాటో కావచ్చు, ఇట్లా ఎర్రని రంగులో ఉండే వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు. అవి వస్తువులైనా దుస్తులైనా ఏవైనా సరే ఎవరికి ఇవ్వకూడదు. మంగళవారం రోజు ఖచ్చితంగా మనం ఈ పరిహారాలు పాటించాలి. అంతేకాదు ఈ నియమాలతో పాటు మంగళవారం రోజు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేయాలి. అలానే ఉతికిన దుస్తులను వేసుకోవాలి. కానీ మంగళవారం రోజు ఇంటికి నూనెను తీసుకురాకూడదు, నల్ల నువ్వులను, నల్లటి వస్త్రాలను తీసుకురాకూడదు. ఎందుకంటే మంగళవారం రోజు అవి తెస్తే శని బాధలు పట్టి పీడిస్తారు. అందులోనూ మాఘమాసంలో మొదటి మంగళవారం కాబట్టి మంగళగౌరి వ్రతం చేస్తే ఎనలేని సంపద కలుగుతుంది, పుణ్యం కలుగుతుంది. స్త్రీలకి సౌభాగ్యం, భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది, సంపద పెరుగుతుంది, సంతోషంగా జీవిస్తారు. శని బాధలు, గ్రహదోషాలు, అదేవిధంగా జ్యేష్ఠాదేవి యొక్క చెడు దుష్ప్రభావాలు తొలగిపోతాయి. మంగళవారం రోజు లక్ష్మీదేవిని ఎర్రని మందారం పూలతో కానీ, గన్నేరు పూలతో కానీ, లేదా ఎర్రని గులాబీ పూలతో కానీ పూజిస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది. మంగళవారం రోజు లక్ష్మీదేవికి ఉప్పు దీపాన్ని వెలిగిస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. దానినే ఐశ్వర్య దీపం అంటారు. ఈ దీపం వెలిగించడం వల్ల మీ యొక్క ఐశ్వర్యం పెరుగుతుంది. 24 గంటల్లో మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి. మంగళవారం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి రోజు. పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే మన పూర్వకాలం నుండి కూడా దీపానికి చాలా విశిష్టత, ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాము. ఎందుకంటే మనం చూసుకున్నట్లు అయితే ఏ పూజలో, పరిహారంలోనైనా, మంచైనా చెడైనా ఖచ్చితంగా అక్కడ దీపం వెలగవలసిందే. కాకపోతే మంచి దీపాలలో చాలా రకాలు ఉంటాయి. అంటే శుభకార్యాలకు వెలిగించే దీపంలో చాలా రకాలు ఉంటాయి. అందులో ఒక్కొక్క రకమైనటువంటి దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. అదే అశుభకార్యానికి మాత్రం ఒకే రకంగా ఉంటుంది. ఒకవతి వేసి దీపాన్ని వెలిగించడం, ఒకటే కుందును పెట్టడం, దీపం కింద ఏది పెట్టకుండా దీపాన్ని వెలిగించడం. అంటే సహజంగా మనం శుభకార్యాలకి అయితే, శుభాలకి అయితే మనం దైవానికి ఉపయోగించే దీపాలు అయితే ఏ విధంగా వెలిగిస్తామో 2 ప్రమిదలు కలిపి పెడుతూ ఉంటాము. మట్టి ప్రమిదలు అయితే 2 ప్రమిదలను కలుపుతూ ఉంటాము. అదే ఒకవేళ దీపపు కుందులు అయితే ఒకటే పెడతాము, కానీ ఆ కుందు కింద ఏదైనా ఆకు, తమలపాకు కానీ, లేదా ఇతర ఏదైనా ఒక ఆకు, మందారం ఆకు కానీ, లేదా జిల్లేడు ఆకుని కానీ, ఇలా ఏదైనా ఒక ఆకుని కానీ, ఒక ప్లేటుని కానీ, ఒక చిన్న హారతిలోనైనా పెడుతూ ఉంటాము. కానీ మనం ఎప్పుడూ కూడా ఖాళీగా కింద దీపాన్ని పెట్టకూడదు. శాస్త్రాల ప్రకారం అలా పెట్టడం విరుద్ధం. అలా పెడితే అది మనకు అశుభకరమైనటువంటి దీపంగానే పరిగణిస్తారు పండితులు. కాబట్టి ఎప్పుడైనా దీపాన్ని కింద పెట్టకుండా
ఏదైనా ఒక ఆకులో కానీ ప్లేట్లో కానీ ఇలా పెడుతూ ఉండాలి. ఇక అదేవిధంగా దీపాలు మట్టి ప్రమిదలను అయితే 2 ప్రమిదలను కలిపి ఒకటిగా చేసి, అంటే ఒకదానిపైన ఒక ప్రమిదను పెట్టి వెలిగిస్తూ ఉంటాము. అలానే అందులో వేసే వత్తులు అనేవి 2 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము. ఈ విధంగా మనం మంగళవారం రోజు చిన్న చిన్న నియమాలను పాటిస్తే గనక సంపద అనేది పెరుగుతుంది. మంగళవారం రోజు జుట్టుని అస్సలు కట్ చేసుకోకూడదు. ఎందుకు అంటే లక్ష్మీదేవికి జుట్టు అంటే చాలా ఇష్టం. మంగళవారం రోజు జుట్టు కట్ చేస్తే గనక ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి, శని బాధలు పట్టి పీడిస్తాయి, జాతకంలో శని దోషాలు పెరిగిపోతాయి. అంతేకాదు మంగళవారం రోజు జుట్టుని కట్ చేస్తే అంత మంచి ఫలితాలు ఉండవు. గోర్లు కూడా మంగళవారం రోజు కట్ చేయకూడదు. అలానే ఇంట్లో బూజుని మంగళవారం రోజు దులపకూడదు. అలానే మనం మసిగుడ్డను ఎప్పుడూ కూడా కాళ్ళ కింద వేసి తొక్కకూడదు. అవి లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు. చీపిరిని కూడా ఎప్పుడూ కాళ్ళ కింద వేసి తొక్కకూడదు. అలానే ఉత్తరం దిక్కున బరువులను పెట్టకూడదు. ఉత్తరం అనేది లక్ష్మీ స్థానం కాబట్టి ఇలా మనం కొన్ని చిన్న చిన్న నియమాలను పాటిస్తే గనక మంచి ఫలితం అయితే కలుగుతుంది. ఇక అదేవిధంగా మంగళవారం రోజున చేసే పరిహారాల వల్ల మంచి మనకు ఎంత అంటే చెప్పలేనంత మంచి కలుగుతుంది. ఎందుకంటే మంగళవారం సాక్షాత్తు లక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటాము. లక్ష్మీదేవి కరుణ కటాక్షాల కోసం ఎదురు చూస్తూ ఉంటాము. ఆ తల్లి ఎప్పుడెప్పుడు మనల్ని అనుగ్రహిస్తుందా, ఎప్పుడెప్పుడు మన యొక్క కష్టాలన్నీ తొలగిపోతాయా, అప్పుల సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా స్థితిగతులు బాగా మెరుగుపడతాయా అని ఎదురు చూస్తూ ఉంటాము. మరి ఆ విధంగా మన యొక్క స్థితిగతులు మారి అప్పుల సమస్యలు తొలగిపోయి జాతకరీత్యా అన్ని సమస్యలు పోయి గ్రహాలన్నీ అనుకూలించి మనం ఏ పని చేసినా ఖచ్చితంగా అందులో 100% మంచి రిజల్ట్ వచ్చేలాగా ఉండాలి అంటే మనం మంగళవారం ఈ చిన్న పరిహారాన్ని చేయవలసి ఉంటుంది. ఇక మంగళవారం రోజున రహస్యంగా చిటికెడు కుంకుమతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కుంకుమ అంటే ఆడవారి సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తూ ఉంటాము. పసుపు కుంకుమ మనం లేకుండా ఏ పూజ చేయలేము. పసుపు కుంకుమ ఆడవారికి లక్ష్మీదేవి, పార్వతీమాత, అలానే సరస్వతీమాత ఆడవాళ్ళకి ప్రసాదించినటువంటి ఒక గొప్ప వస్తువులు పసుపు కుంకుమ. ఇవి ఆడవాళ్ళ యొక్క సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడతాయి. కాబట్టి వీటితో కానీ ఏ పరిహారాలు చేసినా మనకు మంచి ఫలితాలు వస్తాయి. కుంకుమ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అమ్మవారికి మంగళవారం రోజు మన యొక్క ఉంగరపు వేలు ఉంటుంది కదా, ఆ ఉంగరపు వేలుతో కుంకుమను తీసుకొని అమ్మవారి నుదుటి భాగంపై పెట్టాలి. అంటే మన ఇంట్లో లక్ష్మీదేవి ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫోటోకి పెట్టాలి. అలా పెట్టేసి మన యొక్క కష్టాలను తీర్చమని అడగాలి. అలా అడిగితే కనుక లక్ష్మీదేవి మన యొక్క కష్టాలను ఖచ్చితంగా తీరుస్తుంది. అలా మన ఉంగరపు వేలుతో లక్ష్మీదేవికి కుంకుమను పెట్టి మనం పిలిస్తే అమ్మవారు వస్తారు అని శాస్త్రాలు, వేద పండితులు చెబుతున్నారు. అయితే మంగళవారం రోజు మరి రహస్యంగా ఈ కుంకుమతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మంగళవారం రోజు రహస్యంగా చిటికెడు కుంకుమను తీసుకోండి. ఎవరికీ కనిపించకుండా, ఎవరికీ చెప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. అప్పుడే మంచి ఫలితం అనేది వస్తుంది. అలా కుంకుమను ఒక గాజు గ్లాసులో తీసుకోండి. ఆ కుంకుమలో చిటికెడు పచ్చకర్పూరాన్ని కలపండి. అలా కలిపేసినటువంటి కుంకుమ నీటిని మీ 2 చేతుల్లో పట్టుకొని మీ ఇంట్లో అన్ని గదులు కూడా తిరగండి. ఇలా మేము తిరిగే సమయంలో అందరూ చూస్తారు కదండి, ఇంట్లో ఉండే వారందరూ అని మీరు అనుకోవచ్చు. అయితే వారందరూ పడుకున్నాక రాత్రి సమయంలో ఈ పరిహారం చేయండి. అలా పడుకున్నాక ఈ యొక్క నీటిని తీసుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో తిరగండి. లేదా మీరు ఎక్కువగా హాల్లో నడుస్తూ ఉంటారు కాబట్టి హాల్లో మొత్తం కూడా తిరగండి. అలా తిరిగే సమయంలో మీ యొక్క కష్టాలు, నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవాలి అని చెప్పుకుంటూ తిరగండి. ఖచ్చితంగానండి ఎరుపు రంగు నీటితో మనం ఈ పరిహారం చేయటం వల్ల మన యొక్క సమస్యలు తొలగిపోతాయి. మనందరికీ తెలిసిందే కదా, దృష్టి దోషాలను కుంకుమ బాగా తొలగిస్తుంది అని. ఎరుపు రంగు నీళ్ళు దృష్టి దోషాన్ని తొలగిస్తాయి అని. అందుకే మనం ఎప్పుడైనా కొత్తగా పెళ్ళైన వారికి కావచ్చు, చిన్నపిల్లలకి కావచ్చు, లేదా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కావచ్చు ఎర్రని నీటితో దృష్టిని తీస్తూ ఉంటాము. అలా దృష్టిని తీయటం వల్ల ఖచ్చితంగా దృష్టి పోతుంది అని మన నమ్మకం. కాబట్టి రేపు మంగళవారం రోజు ఈ విధంగా పచ్చకర్పూరాన్ని వేయడం వల్ల, కుంకుమ నీటిలో పచ్చకర్పూరం వేస్తే ఒక మంచి సువాసన వస్తుంది. అంతేకాదు సమస్యలు తొలగిపోతాయి, లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది, జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఆ గ్లాసుని పట్టుకొని మీ ఇల్లంతా తిరగాక మీ ఇంటి సింహద్వారం బయట వైపుకి వచ్చేసి ఆ నీటితో ఎడమ వైపు 7 సార్లు, కుడివైపు 7 సార్లు దృష్టిని తీయండి. అంటే సవ్య దిశలో, అపసవ్య దిశలో అంటాం కదా, ఆ విధంగా మీరు ఎడమ వైపు 7 సార్లు, కుడివైపు 7 సార్లు దృష్టిని తీసేసి ఇరుగు పొరుగు వారి దృష్టి మొత్తం కూడా తొలగిపోవాలి, ఇంటికి తగిలిన నరదృష్టి, చెడు కన్ను అంతా పోవాలి అని మీ మనసులో అనుకొని ఆ నీటిని మీరు ఆ రోజు అంటే మంగళవారం రోజు రాత్రికి ఇక ఎవ్వరే తొక్కని ప్రదేశంలో విసిరివేయండి. లేదా మీ ఇంట్లో మీకు
మీకు అంత ప్లేస్ లేకపోతే మీరు ఆ నీటిని సింక్లో పోసేసి మళ్ళీ ఎవరికీ కనిపించకుండా ట్యాప్ ఆన్ చేసేయండి. మీ యొక్క సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. డబ్బు అనేది మీ వెంటే ఉంటుంది. 24 గంటల్లో సమస్యలు తీరడానికి అవకాశం అనేది ఉంటుంది. ఖచ్చితంగా మరుసటి రోజు ఉదయం వరకు ఒక పాజిటివ్గా మీరు ఆలోచించగలుగుతారు. పాజిటివ్ థింకింగ్స్తో పాటు పాజిటివ్నెస్ని ఖచ్చితంగా మీరు గమనిస్తారు కూడా. ఇక ఈ విధంగానైతే రేపు మంగళవారం రోజు చిటికెడు కుంకుమతో పరిహారం చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు చూడగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.